నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మీకు క్లుప్తంగా చెప్పారు. అందరూ ఒకటే లక్ష్యం, కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి భావించిన కేసీఆర్ గారు 2001లో కానీ తదనంతరం కూడా 2014 తర్వాత రైతు బంధు లాంటివి కానీ దళిత బంధు లాంటివి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు. అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడర్, ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడరు, మా క్యాడరు ఎవరు కూడా మిస్ కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేమందరం తీసుకున్నాం. ఎందుకంటే ఇది మా పండుగ, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు జరిగే పండుగ. కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నామని మా క్యాడర్ ఎవరు బాధపడకూడదని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం గత 10 రోజుల నుంచి. దానికి అనుగుణంగా కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ 150,000 మందికి పైచీలకు తరలిపోతుంది. ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం. మేము గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేసాం, ఆర్టీసీలో యాజమాన్యంగా రిక్వెస్ట్ చేసాం. మా కరీంనగర్ జిల్లాకు 400 బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ. దానికి ఆల్రెడీ జనరల్గా కూడా డబ్బులు కట్టాము. మేము కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాట్ ఈజ్ అవర్ డిమాండ్ ఎంత ఉన్నదంటే బస్సులు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీ రిక్వెస్ట్ చేస్తాం. 400 బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవుగా చెప్పి మరొక 200 అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈరోజు జరుగుతాం. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్యంలో మేము రిక్వెస్ట్ చేశాం. ఇది ఒక పొలిటికల్ పార్టీ, మేము పొలిటికల్ పార్టీ కన్నా ఎక్కువ ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా భావించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే, కేసీఆర్ఏ పుట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోవు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే గదే 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మళ్ళీ చూసేవాళ్ళం. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకమైంది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది అందరి పండుగ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అందరి పండుగ, తెలంగాణ ప్రజలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఒక ఆయుధంగా మారింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలందరూ ఒక ఆయుధం తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. సో అందుకే టోటల్ స్కూల్ యాజమాన్యం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఏ పార్టీ వాళ్ళని కానీ వాళ్ళు ఈరోజు మాకు సహకరించమని చెప్తున్నాం. 99% స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా సపోర్ట్ చేశారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. ఇంకా కొంతమంది స్కూల్లో కూడా అడుగుతున్నాం, వాళ్ళ గుణంగా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్, ఎందుకంటే డబ్బులు అంటే ఏదో పార్టీ నుంచి తీసుకొచ్చుకొని బస్సులు ఇక్కడ ఇమ్మీడియట్గా బస్సు రవాణా సౌకర్యం దొరకలేదు కదా. సో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీకి 100కు తగ్గ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం యొక్క బస్సులను అడుగుతడం జరుగుతుంది. ఆ రోజు సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరికి కూడా స్కూల్కి ఇబ్బంది కాకుండా. దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ సర్వీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఒక 60 నుంచి 70 ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవడం జరిగినాయి. ఇవన్నీ కలిపితే కూడా ఇంకా డిమాండ్ పెరుగుతుంది, సరిపోతలేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ఆర్టీసీని మేము రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని మహారాష్ట్ర బస్సులు తెప్పిస్తున్నాం ఈ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ పండుగకు వస్తున్నారు కాబట్టి మహారాష్ట్రలో నుంచి చూడంగా కొన్ని వెహికల్ తెప్పించుకోవడం జరుగుతుంది. ఎనీహౌ ఇప్పటి వరకు మేము చొప్పదండి కానీ, కరీంనగర్ కానీ, మానకొండ్రు కానీ, హుస్నాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో మా కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు మేము రవాణా సౌకర్య వాటిలో మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాము, ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటున్నాం. కాబట్టి సో మేము 150,000కు తక్కువ ఒక్కరు కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే డిమాండ్ అట్లా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత రేపు మళ్ళీ ఒక్కసారి, మొన్ననే కేటీ రామారావు గారు రావడం జరిగింది ఉమ్మడి జిల్లా యొక్క మీటింగు తోటి. రేపు 3 గంటలకు మళ్ళీ కేటీఆర్ గారు మీటింగ్ ఉన్నది ఇక్కడ. సో మీకు కూడా ఈరోజు చెప్తున్నాం, ఇక నుంచి మా పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ
పార్టీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ సమావేశాలు కానీ మా ప్రతిమల మా ఇంట్లో జరిగే ఇక్కడ నుంచి రేపు నుంచి పార్టీ ఆఫీసులు జరుగుతుంది. ఇప్పటి నుంచి జిల్లా పార్టీ ఆఫీసు చింతకుంటలో ఇక్కడ నుంచి ప్రతి పార్టీ ప్రోగ్రాం అన్ని కూడా ఈ రోజు నుంచి అక్కడే జరుగుతాయి. పొద్దున్నే మా జీవి గారు పోయి అక్కడ పూజ కూడా చేసొచ్చిండ్రు. సో అంతా రెడీ అయిపోయింది. మా నగరాధ్యక్షుడు హరిశంకర్ గారు, మా ఏను రవీందర్ గారు, వీళ్ళందరూ జీవి గారు ఒక 4-5 రోజుల నుండి కష్టపడి అద్భుతంగా తయారు చేసుకున్నాడు. సో ఈ రోజు నుంచి మా పార్టీ కార్యక్రమాలను అక్కడనే తయారు చేసుకుంటాం. రేపు 12 గంటలకు తర్వాత మా కేటీ రామారావు గారు వస్తారు. 3 గంటలకు మళ్ళీ ఒకసారి జిల్లా రివ్యూ చేసుకుంటాం. అప్డేటు మేము ఎట్లా తయారు చేసుకున్నామంటే మాకున్న ఆర్టీసీ బస్సెస్ ఎన్ని, మాకున్న ప్రైవేట్ బస్సెస్ ఎన్ని, మాకున్న స్కూల్ బస్సెస్ ఎన్ని, మాకున్న ఓన్ సోర్స్ చాలామంది కార్యకర్తలకు మాకు ఆ ఊర్లో కార్లు ఉంటాయి. దళిత బంధుకి ఇచ్చే కార్డ్స్ కానీ చాలా కార్లు ఉన్నాయి. వాళ్ళందరూ కార్లు కూడా తయారు చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. ఏ బస్సు ఏ గ్రామంకి వస్తుంది, ఏ స్కూల్ బస్సు ఏ గ్రామంకి వస్తుంది, దానికి ఇన్ఛార్జ్ ఎవరైనా జరుగుతుంది పకడ్బందీగా ప్రణాళిక తెలుసుకుని రేపు అప్డేట్ కూడా మా వర్కింగ్ కేటీఆర్కి కూడా జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదు, మాకు రవాణా సౌకర్యం కలిగించలేదు అన్న భావన మా కార్యకర్తలు ఉండకూడదు. కాబట్టి ఆ రకంగా తీసుకుని రేపు మళ్ళొక్కసారి రివ్యూ కూడా రేపు 3 o'clock 3 to 5 కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ క్లారిటీ వస్తుంది జరుగుతుంది. ఇది పార్టీ యొక్క రజతోత్సవం సంబంధించిన ఇష్యూ. మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇప్పటికే తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మేము అన్నిటికీ సిద్ధంగా కూడా ఉన్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం అందరు కూడా దయచేసి సహకరించండి, ప్రజలు సహకరించండి. తర్వాత పోలీసు కూడా చాలా వరకు కూడా పోలీసు మేము ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుని రేపు మళ్ళొక్కసారి రివ్యూ కూడా రేపు 3 o'clock 3 to 5 కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ క్లారిటీ వస్తుంది జరుగుతుంది. ఇది పార్టీ యొక్క రజతోత్సవం సంబంధించిన ఇష్యూ. మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇప్పటికే తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మేము అన్నిటికీ సిద్ధంగా కూడా ఉన్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం అందరు కూడా దయచేసి సహకరించండి, ప్రజలు సహకరించండి. తర్వాత పోలీసు కూడా చాలా వరకు కూడా పోలీసు మేము ఇంత పెద్ద కార్యక్రమం కొంగరకారాలు కానీ వరంగల్ కానీ ఏ కార్యక్రమం అయినా చాలామందికి రవాణా సౌకర్యం ఉన్నా కూడా పోలేకపోతారు, ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి. అందుకే ఇవాళ ఈసారి మేము ఓన్ ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకున్నాం. మా పార్టీ ఓన్ ట్రాఫిక్ కంట్రోల్. ఎక్కడ చిన్న బస్సు కూడా ఆగకూడదు, ఆగిన బస్సు ఇమ్మీడియట్గా పార్కింగ్ పోయేది కూడా మా పార్టీయే ఓన్ మాకు ట్రాఫిక్ సర్వీస్ కూడా మేము పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు సహకరించడం పోతుంది కాబట్టి సో ఆ రకంగా అద్భుతంగా మా యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పేసి మీ ద్వారా ఎప్పుడైతే ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ రూట్ కూడా చాలా బిజీ అవుతుంది ఆ రోజు కాబట్టి సో ఇది మీకు చెప్పడం జరుగుతుంది జిల్లా యొక్క అప్డేట్. ఇక జిల్లా అభివృద్ధి గురించి మా బాధ్యత. ఎందుకంటే జిల్లా అభివృద్ధి 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాం. 10 సంవత్సరాలలో ఈ కరీంనగర్ జిల్లా కరీంనగర్ నగరాన్ని రూపురేఖలు మార్చేసినాం. ప్రెస్ మిత్రులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం కూడా 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు నిండిన సందర్భంలో జరుగుతున్నటువంటి సభ దిగ్విజయం కోసం మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మిత్రులు గంగుల కమలాకర్ గారు సవివరంగా మీకు వివరిస్తారు. దానికోసమే ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాదాపు ఇవాళ మరి 12వ తారీఖు, ఇంకా ఖచ్చితంగా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 15 రోజుల లోపల మరి ఈ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి ఏ విధంగా ప్రజల్ని సమీకరిస్తున్నాం ఇవన్నీ కూడా ఇటీవల పెద్దలు మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిపించుకొని కొన్ని సూచనలు చేశారు. అవన్నీ కూడా ఇప్పటికే మేము తూచా తప్పకుండా పాటిస్తూ వాటిని అమలు చేస్తున్నాం. జరుగుతున్న విషయాలన్నీ కూడా
మీ ముందు ప్రస్తావించడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. క్లుప్తంగా నేను 2 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ప్రజల మద్దతుతోని అధికారంలోకి వస్తారు. ప్రజలు వివిధ కారణాల వల్ల మరి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా 2023లో ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, ఆ పార్టీ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, పరిపాలించిన తర్వాత ఎంతో అభివృద్ధి చేసినటువంటి విషయాలు కూడా ప్రజలకందరికి తెలిసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మరి ప్రజా నిర్ణయం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. నా దృష్టిలో ఇంత స్వల్ప సమయంలో అబాసు పాలైన ప్రభుత్వం ఏది ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం. నిండా 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం తిరగక ముందే అయ్యో ప్రజా సమస్యను పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం కలిగింది. కానీ 1 ఏడాది పాటు చూద్దామని చెప్పేటువంటి అభిప్రాయంతో కూడా ప్రజలు ఉండే. సంవత్సరం దాటింది, 5 మాసాలు కూడా దాటినాయి. ఇంకా ప్రజలకి ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయింది. ఇంత స్వల్ప సమయం లోపట అబాస్ పాలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా 2-2.5 సంవత్సరాల తర్వాత అయ్యో మేము ఎంతో ఆశించి ఈ ప్రభుత్వాన్ని గెలిపించినామో, ఈ పార్టీని గెలిపించినామో, మేము అనుకున్నట్టు ఈ ప్రభుత్వం పనిచేయడం అనే అభిప్రాయానికి వస్తారు ప్రజలు. కానీ సంవత్సరం నిండక ముందే అలాంటి అభిప్రాయంతో వచ్చి సంవత్సరంన్నర నిండక ముందే ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని గెలిపించడమని చెప్పి ప్రజలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీగా మేము మాట్లాడతలేము. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక ప్రభావం వల్ల మనకు వెంటనే తెలుస్తుంది ప్రజల అభిప్రాయం. అది కూడా ఒక కారణం. కాబట్టి ఈ సభ ఈ సందర్భంలో జరుపుకుంటున్నాం మేము. ఈ సభ 25 సంవత్సరాలు గులాబీ జెండా పార్టీ పెట్టి, ఈ గులాబీ జెండా 25 సంవత్సరాల కింద ఈ పార్టీని ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపించిండు తెలంగాణని. తెలంగాణ రాష్ట్రాన్ని, వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం, చేసి చూపించినాం 10 సంవత్సరాలు. కాబట్టి ఈ 25 సంవత్సరాలు నిండినటువంటి మా పార్టీ ఈ సభలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. నేను మరి ఎల్కతుర్తి, పూర్వపు మన కరీంనగర్ జిల్లా, కొత్త జిల్లాలు కాకముందు అక్కడ దాదాపు 1200 ఎకరాల భూమిని చదును చేయడం జరిగింది. మొన్న ఇదే సమయం నేను అక్కడ ఆ సభాస్థలంలో తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషం వేసిందంటే, భూమి ఇచ్చిన వాళ్ళే ఇంకో మా భూమి మీరు ఈ సభకు మేము ఇస్తున్నాం, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కోసం అలా తీసుకోవాలి, లెటర్స్ తీసుకోవాలి, కన్సెంట్. అవి తీసుకున్నటువంటి రైతులు, ఇచ్చినటువంటి రైతులే వాళ్ళే పనిచేస్తున్నారు. ఏది అక్కడ నిన్నటిదాకా మొన్నటిదాకా ఉన్నటువంటి పత్తి చేనులు పీకడానికి, అక్కడ చదును చేయడానికి, అక్కడ ఆ సభాస్థలాన్ని దాన్ని తీర్చిదిద్దడానికి రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు భార్యాభర్తలు. మీడియా మిత్రులు కూడా చూసింది అక్కడ నిన్నగాక మొన్న ఇదే సమయానికి నేను అక్కడే ఉన్నా.
అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం ఉన్నాం. అక్కడ సతీష్ గారు మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు, వారి నియోజకవర్గమే ఎలకతుర్తి. మన కరీంనగర్ పార్లమెంటు